వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. 1995 స్కూల్ గేట్ బయట 13 ఏళ్ల పిల్లాడు సందీప్ బన్సాల్. పిలిచింది దగ్గర మనిషి, విద్య నేర్పిన గురువు, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. ఏ చేతులైతే ఆత్మరక్షణ నేర్పాయో అవే చేతులు అతన్ని బలి తీసుకున్నాయి. అక్కడ చనిపోయింది పిల్లాడు మాత్రమే కాదు, నమ్మకం కూడా. 30,000 రూపాయలు, ఒక ప్రాణం ఖరీదు. అంతే. 1997 యావజ్జీవ శిక్ష. కథ ఇక్కడే ముగియాలి. కానీ 2000 సంవత్సరం జైలు తలుపు తెరుచుకుంది. సలీం బయటకొచ్చాడు. అక్కడి నుంచి అతను పారిపోలేదు, పాత్ర మార్చుకున్నాడు. కార్పెంటర్, కూలి, మౌల్వి, చివరికి హలాలా పేరుతో ఆధ్యాత్మిక వేషం. నేరాన్ని దాచడానికి ధర్మాన్ని కవచంగా మార్చుకున్నాడు. ప్రజలు చూసింది ఆ ముసుగుని మాత్రమే, వెనకున్న గతాన్ని కాదు. కాగితాల మీద అతను చనిపోయాడు, ఫైల్ మూసేశారు. ఒక బ్రతుకున్న హంతకుడు ప్రభుత్వ రికార్డుల్లో శవమయ్యాడన్నమాట. అక్కడే రెండో నేరం జరిగింది. మొదటిది హత్య, రెండోది సిస్టమ్ చేసిన సంతకం. కేస్ క్లోజ్డ్. అక్కడి నుంచి సలీం బ్రతకడం మొదలు పెట్టలేదు, వ్యవస్థను చూసి నవ్వడం మొదలు పెట్టాడు. ఇక పట్టుకొని పోలీస్, మూసిన ఫైల్, తప్పుడు రికార్డ్, ఈ మూడు కలిపి ఒక హంతకుడికి లైసెన్స్ ఇచ్చాయి, నిన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు అని. అందుకే అతను దాక్కోవాల్సిన అవసరం రాలేదు. ప్రజల ముందే నిలబడి నీతులు చెప్పడం మొదలు పెట్టాడు. మనం విన్నాం, మనం నమ్మాం, ఎవ్వరూ అడగలేదు అసలు నువ్వు ఎవరు అని. 31 ఏళ్ల తర్వాత ఒక ఫైల్ దుమ్ము దులిపారు. DNA మ్యాచ్ అయింది, ముసుగు ఊడిపోయింది. అప్పుడు తెలిసింది మన మధ్య తిరుగుతున్నది ఒక కిరాతక హంతకుడని. సలీం నేరం చేశాడు, కానీ అతన్ని కాపాడింది ముసుగు కాదు, సిస్టమ్. అతన్ని నిలబెట్టింది తెలివి కాదు, మన మౌనం. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటో తెలుసా? సలీం ఎలా దాక్కున్నాడు అని కాదు, మన కళ్ళ ముందే ఉన్నప్పుడు మనమే ఎందుకు చూడలేదు? ఎందుకంటే నిజం ఎప్పుడూ దాక్కోదు, మనమే దాన్ని చూడకూడదని నిర్ణయించుకుంటాం. ఢిల్లీకి చెందిన సలీం 1995లో 13 ఏళ్ల సందీప్ బన్సాల్ని కిడ్నాప్ చేసి డబ్బు కోసం హత్య చేశాడు. ఇక 1997లో యావజ్జీవ శిక్ష పడింది. 2000లో బెయిల్ పై బయటికి వచ్చి పరారయ్యాడు. తదుపరి 25 ఏళ్లు పైగా వేర్వేరు పేర్లతో కార్పెంటర్, కూలీ, మౌల్వీగా జీవించాడు. కాగితాలపై తనను తాను చనిపోయినట్లుగా చూపించి సిస్టమ్ ని మొత్తం, వ్యవస్థని మొత్తం మోసం చేశాడు. ఇక ఇటీవల DNA ఆధారంగా అతని అసలు గుర్తింపు బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి విన్నప్పుడు ఒక్కొక్కసారి మస్తు బాధ అవుతా ఉంటది, మన సిస్టమ్ ఇలా ఉంది ఏంటి అని. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా చాలా ఇబ్బంది ఉంటుంది, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము, మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలా మంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్ పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల వాయిస్ ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.